సత్య న్యూస్ నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. సన్న బియ్యంతో లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తుందన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ఈ నెల 26న రవీంద్ర భారతిలో జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలు. చివెంల మండలం గుడితండాలో ఘనంగా చాంపులాల్ జాతరలో పాల్గొని పూజలు నిర్వహించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగ సభకు ప్రజలు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలన్న మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఫీల్డ్ ట్రిప్ నిర్వహించిన కూనురాజుల సమ్మక్క హర్ష వ్యక్తం చేసిన ఎంఆర్ఓ జోష్న. ఐకేపీ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న టీఎంసీ కోఆర్డినేటర్ శ్వేత. సన్న బియ్యం పథకం అమలు పేదలకు వరం లాంటిదన్న కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ మహమ్మద్ అరీఫ్. తెలంగాణ రాష్ట్రం నుండి ఏకైక క్రీడాకారుడిగా ఎంపికైన నల్గొండ రాచూరి వెంకటసాయి. లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి వలి ఆధ్వర్యంలో మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డికి ఘనంగా సన్మానం. సుద్దాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం. ఘనంగా కేటీపీఎస్ రిటైర్డ్ ఏడీఈ వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే వీలైలయ్య నిరుపేద లబ్ధిదారుల కుటుంబంతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నిరుపేద లబ్ధిదారుల కుటుంబంతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం చాలా బాగున్నాయని మహిళలు ఆ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎట్లా అనిపిస్తుంది? దొడ్డు బియ్యం సన్న బియ్యం తేడా ఉందా లేదా? దొడ్డు బియ్యం మీ ఇంట్లో సన్న బియ్యం మంచుకునే అలా తినడానికే వస్తున్నా. మంచిగా కదా అది పెడతారు కదా. ఏం పేరు? అలా కూడా కొద్దిగా భోజనం పెట్టి మరి ఎవరిచ్చినవి? ఉన్నత వర్గాలు తినే బియ్యము పేదోడు కూడా తినాలని చెప్పి పండినాడే సన్న బియ్యం కాదు, ప్రతిరోజు సన్న బియ్యం పేదోడు ఇంటి ఉండాలి. 4 పూటలు మంచిగా తినాలి. పాత బియ్యానికి ఈ బియ్యం తేడా అనిపిస్తుందా? మంచిగా ఉన్నాయా? 3 పూటలు తింటురా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ ఇద్దరు కలిసి గొప్పలు పేదోళ్ళు తినే బియ్యం పేదోళ్ళు తినాలి, ఆ దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకుంటూ రేషన్లలో అని చెప్పి ప్రతి ఇంటికి సన్న బియ్యం పండుగ సన్న బియ్యం ఉంటున్నది కదా. 360 రోజులు సంవత్సరానికి పేదోళ్ళ ఇంట్లో సన్న బియ్యం ఉండాలి. మంచిగా ఉందా? ఎట్లా అనిపిస్తుంది? నిజంగా చెప్పు. కడుపు నిండా నిజంగా అవుతానా? వెరీ గుడ్.
ముగ్గు వచ్చి కట్టుకో ఇల్లు ఇది రేకులే కదా పక్కకి జాగుందా ఇదే కదా సాంబారు ఇల్లే కదమ్మా ఇల్లు శాంక్షన్ చేస్తా మన ముఖ్యమంత్రి ఇల్లు ఇస్తున్నాడు ఇల్లు కట్టుకోరి మొహమాట పడుతుంది కొంచెం అన్నం పెట్ట సార్ మాతో పాటు తిన్నారు అన్నం పెట్టలేదు అనుకో మళ్ళీ గుర్తుపెట్టుకో. గురువారం సూర్యాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గురువారం సూర్యాపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా 50,000 నుండి 4 లక్షల వరకు మంజూరు చేసేందుకు ఏప్రిల్ 14 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. లబ్ధిదారులు ఆన్లైన్లో చేసిన దరఖాస్తుకి ఆధార్, బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రవాణా రంగంలో దరఖాస్తు చేసుకున్న వారు లైసెన్స్లను జత చేసి రూరల్ ప్రాంతానికో చెందిన వారు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, అలాగే అర్బన్ ప్రాంతానికి చెందిన వారు మున్సిపాలిటీ కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలని దరఖాస్తులని అధికారులు పరిశీలించిన తదుపరి జూన్ 2వ తేదీన లబ్ధిదారుల జాబితా ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు ఎన్ని యూనిట్లకి వచ్చాయని అడగగా సూర్యాపేట రూరల్ మండలంలో డైరీ, రవాణా రంగం, కిరాణం షాపులకి ఎక్కువగా వస్తున్నాయని, ఇప్పటి వరకు 1600 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 450 లబ్ధిదారులు మాత్రమే దరఖాస్తులు ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించారని ఎంపీడీఓ కలెక్టర్కి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ తదితరులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 26న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు హాజరవుతున్నారని ఫౌండర్ చైర్మన్ సంతోష్ తగరం తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఫౌండర్ చైర్మన్ సంతోష్ తగరం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. ఆయన మాట్లాడుతూ ఈ నెల 26న హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఎంతో మంది హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ డాక్టర్ మూసా అలీ ఖాన్, స్టేట్ గవర్నమెంట్ నంది అవార్డు మెంబర్ రచయిత, దర్శకులు కాంచనపల్లి రాజేంద్రరాజు, MOARD ఆర్గనైజేషన్ ఫౌండర్ డాక్టర్ ఏ శ్రీనివాస్, సాహితీ మీడియా CEO వంశీకృష్ణ, సామాజికవేత్త డాక్టర్ కటకం భాస్కర్రావు, సినీ రంగ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. సక్సెస్ సింబల్ ఒకసారి థమ్స్ అప్ ఒక్కసారి. నా పేరు కట్కం భాస్కర్ గుప్తా. నేను సామాజిక సేవా భాగంలో ఎప్పటికీ ముందుంటాను. ఇప్పటి వరకు ఒక 15,000 సర్వీస్ ప్రోగ్రామ్ చేశాను. ESI హాస్పిటల్ వద్ద మరియు నిమ్స్ హాస్పిటల్ వద్ద మరి బసవతారకం వద్ద క్లాస్ ఎన్నో కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా, వాసవి క్లబ్ ద్వారా, IBF క్లబ్ ద్వారా క్లాస్ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ 735 అవార్డ్స్ తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు. మరియు ఈ వచ్చే నెలలో రాష్ట్రపతి అవార్డు కూడా ఎంపికైన, ఎందుకంటే సమాజ సేవ గుర్తించే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సంజోష్ ఈరోజు ఈ యొక్క పత్రికా ప్రతినిధుల సమావేశానికి ముఖ్యంగా కారణం ఏంటంటే సంజోష్ తగరం జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహించాలనుకున్న ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే అందరూ వాళ్ళ సంస్థలు కానీ వంశీ టీవీ, సామిత్ మీడియా
సో ఈరోజు ఏంటంటే మనకు అద్భుతమైన ఒక మంచి ఒక ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు మీకు అప్కమింగ్ 26వ తారీఖు అతి పెద్ద పండుగ అనేది జరగబోతుంది మన హైదరాబాద్ తెలంగాణలో. సో ఇదేంటంటే జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనే అద్భుతమైన ఒక పండగ వాతావరణం అన్నమాట. మనకి ఎంతోమంది కళాకారులు ఉన్నారు కదా, మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా కూడా ఎంతోమంది కళాకారులను వెలికి తీసి ఒక మనిషికి వేదిక కల్పించడానికి మన సంజోష్ గారు జోష్ ఇంటర్నేషనల్. నా పేరు డాక్టర్ మూసా అలీ ఖాన్. నేను అతి త్వరలో సహనిర్మాతగా ఒక సినిమా తీయబోతున్నాను. సంజోష్ నగరం గారు నిర్వహిస్తున్నటువంటి జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2025 కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించడం కోసం ఇందులో భాగస్వామిగా I'm Sanjosh Tagaram, Chairman and Managing Director, Josh International Film Festival. గౌరవనీయులు శ్రీ ఐటీ మినిస్టర్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చేస్తుంది. ఇందులో ఈ కార్యక్రమం హైదరాబాద్ ముందు నిర్వహించడం ఫ్యూచర్ ఫిలిం, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిం, ఉత్తమ చిత్రాలకు తాను ఇందులో అవార్డు ప్రదానమవుతుంది. వీటితో పాటు వివిధ రంగాల వారికి, వివిధ వ్యక్తులకు, వివిధ రంగాలలో విశిష్టత కలిగిన వ్యక్తులకు అండ్ సంస్థలకు జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందించారు. ఈ కార్యక్రమం ఈ నెల చివరిలో 26న అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేము ఇప్పటి వరకు వివిధ రంగాలలో సంస్థలకు కానీ రంగాలలో పనిచేసిన విశిష్ట వ్యక్తులకు కానీ 300కి పైగా అవార్డ్స్ అందించి ఎంతో చాలామందికి మేము రికగ్నైజ్ గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ 2025 రోజున 25 ఏప్రిల్ 26 రోజున ఇంటర్నేషనల్గా కొంతమంది ఫారెన్స్, ఎన్ఆర్ఐలు చాలామంది వస్తున్నారు. చాలా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో దీనికి చీఫ్ గెస్ట్గా గౌరవనీయులు శ్రీ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అండ్ చీఫ్ మినిస్టర్ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారు. ఈరోజు ఒక శుభ సందర్భం ఏంటంటే మా సంజోష్, తన పేరులోనే జోష్ ఉంది. ఆయన ఇంటి పేరు తగరం అంటే మెత్తని లోహం అని. అది మనసులాగా అది 10 మందికి మంచి చేయాలనే ఒక సదుద్దేశంతో ఆయన ఈ అవార్డ్స్ పెట్టడం సినీ ఇండస్ట్రీకి, మీడియాకు చాలా ఉత్సాహాన్నిచ్చే ఈ కార్యక్రమం అందరికీ ప్రోత్సాహంగా ఉంటుంది. సూలిపేట నియోజకవర్గ పరిధిలోని చివెంల మండలం గుడితండాలో ఘనంగా చాంపులాల్ జాతర ప్రారంభమైంది. ఈ జాతరలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొని సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సోదరులు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని చివెంల మండలం గుడితండాలో ఘనంగా చాంపులాల్ జాతర ప్రారంభమైంది. ఈ జాతరలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సోదరులు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జగదీష్ రెడ్డి రాకతో మహిళలు, చిన్నారులు, అభిమానులు పెద్ద ఎత్తున ఫోటోలు, సెల్ఫీలతో సందడిగా మారిన చాంపులాల్ జాతర. ఈ కార్యక్రమంలో జగదీష్ రెడ్డితో పాటు జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ನಾಳೆ ಬರ್ತಾರೆ
మన బ్యాచ్ రాని మన ఎంగు బ్యాచ్ రాని ఫోటో తీయమన్నారు సార్ ఫోటో తీయమన్నారు సార్ కొంచెం సార్ ఒకసారి చూడండి. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మరిగూడ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మర్రిగూడ మండల కేంద్రాలలో గురువారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఈ నెల 27వ తేదీ వరంగల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం నాయకత్వం నిర్ణయించిందని, ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి స్వచ్ఛందంగా కార్యకర్తలు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజలను స్వచ్ఛందంగా బహిరంగ సభకు తీసుకువచ్చే బాధ్యత కార్యకర్తలు తీసుకొని ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. రానున్న రోజుల్లో అధికారం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీదని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పాల్వాయి స్రవంతి, మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడపు నరసింహారావు, సింగిల్ విండో మాజీ చైర్మన్ నక్కా శేఖర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సబ్బిడి శ్రీనివాసరెడ్డి, ఇట్టం వెంకటరెడ్డి, సపావత్ సర్దార్, పూదరి సైదులు, మాజీ సర్పంచ్ నాగులవంచ శ్రీలత నరేందర్రావు, కిరణ్, మాల్ మార్కెట్ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్, మరిగూడ మాజీ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, పలు గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై తెలంగాణ, అమరవీరులకు అమరవీరులకు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీశ్వరరావు గారి నాయకత్వం, జగదీశ్వర్ నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు మన నాంపల్లి మండలం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నరసింహరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన సోదరిమణి రాష్ట్ర నాయకురాలు మన స్రవంతి మేడం గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ చాలామంది ఉన్నారు. వెంకటేశ్వరరావు ఉన్నాడు, సర్దార్ ఉన్నాడు, సలీం ఉన్నాడు, శ్రీలత ఉన్నది, పక్కకు నరసింహ ఉన్నాడు, శేఖర్ ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి, శ్రీశైలం, వెంకరెడ్డి గారు, అదేవిధంగా సైదులు, వెంకటరెడ్డి, ఇట వెంకరెడ్డి గారు, అదేవిధంగా రాములు గారు, అదేవిధంగా శ్రీరాములు గారు, రామాంజనేయులు గారు, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు,
అదేవిధంగా సత్తయ్య గారు లోకల్ అధ్యక్షుడు, అదేవిధంగా సైదులు గారు, అదేవిధంగా ముందున్న నా కుటుంబ సభ్యులందరూ, పత్రికా మిత్రులందరూ పేరు పేరున నేను తల వంచి నమస్కారం చేస్తాను. ఏం జరుగుతున్నది ఏంటి అనేది మీ అందరికీ అర్థమైపోతారు. ఏ బాబు అర్థమైపోతా ఉంది, అందరికి అర్థమైంది. పాలేందో నీళ్ళేందో అర్థమైపోయింది. ఒక్క మాటతో చెప్పాలంటే ఇవాళ గెలిచిన వాళ్ళు గెలవలేదు. మన నాయకులందరూ చెప్తా ఉన్నారు, సార్ మనమే గెలిపించిన వాళ్ళని. ఎందుకు గెలిపించినో ఎవరికో వాళ్ళు ఒకసారి మనం గుండె మీద చేసుకుంటే అర్థమవుతుంది. మనం బలిసి భద్రాచలం పోయినట్టు అయిపోయింది. ఎవరికి ఒక్కొక్కరికి గ్రామాలలో ఈయనంటే ఆయన అంటే ఈయన ఒక కోఆర్డినేషన్ కొత్త కూడా దెబ్బతిన్నది. మన పెద్ద పెద్ద నాయకులు అనే వాళ్ళు కూడా సాటుగా మూటలు మోయడానికి సాటుగా వాళ్ళకి సహకరించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనకు దెబ్బ తగిలింది సార్. ఆ దెబ్బ పుండయింది. ఆ పుండు ఇప్పుడు మాన్పుకునే అవకాశం వచ్చింది. మాన్పుకోవడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇలా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష ఈ తెలంగాణ రాష్ట్రానికి అని ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు అనేది చెప్తా ఉన్నారు. వాస్తవికంగా మనం ఆలోచిస్తే మేము అక్కడక్కడ వెళ్తా ఉంటే సార్ నమస్తే సార్, నమస్తే అనగానే జర రాదు సార్ బండి ఆపి ఇక మీరు ఫిగర్ చేయొద్దు సార్, మరోసారి మనమే సార్. ఇక తెలిసినోడు తెలియనోడు ఎవరైనా కానీ మరోసారి మనమే సార్ అని చెప్తా ఉన్నాం. ఇది ఏమైంది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు కళాశాల పొలిటికల్ సైన్స్ అధ్యాపకురాలు సమ్మక్క బెల్లంపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో ఫీల్డ్ ట్రిప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంఆర్ఓని పౌరుల యొక్క హక్కులు, విధుల కొరకు చట్టాలు, ఎన్నికల నిర్వహణ కొరకు వివిధ సందేహాలను ఎంఆర్ఓని అడిగి సమాధానాలను తెలుసుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు కళాశాల పొలిటికల్ సైన్స్ అధ్యాపకురాలు సమ్మక్క బెల్లంపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో ఫీల్డ్ ట్రిప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఎంఆర్ఓని పౌరుల యొక్క హక్కులు, విధుల కొరకు చట్టాలు, ఎన్నికల నిర్వహణ కొరకు వివిధ సందేహాలను ఎంఆర్ఓని అడిగి సమాధానాలు నేర్చుకోవడం జరిగింది. ఈ ఫీల్డ్ ట్రిప్ నిర్వహించడం వల్ల విద్యార్థులు తమ యొక్క జ్ఞానాన్ని ఆచరణలో ఎక్కువ అవగాహన నేర్చుకోవడం జరిగిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల పొలిటికల్ సైన్స్ అధ్యాపకురాలు కూనురాజుల సమ్మక్క, అల్లం తిరుపతి, విద్యార్థులు, ఎంఆర్ఓ జోష్న, డిప్యూటీ తహసీల్దార్ కల్పన, రెవెన్యూ నాయబ్ తహసీల్దార్ అధికారులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. కాబట్టి ఆ 18 సంవత్సరాల వరకు ఓటు హక్కు అనేది ప్రతి జనవరి 1, నెక్స్ట్ ఏప్రిల్ 1, తర్వాత అక్టోబర్ 1 ఈ టైంలో మనకు జూలై 1 వస్తుంది. ఓకేనా? ఈ టైంలో మనం ఎప్పుడైనా ప్రాస్పెక్టివ్ ఓటర్స్ ఈ డేట్లలో మనకు కంటిన్యూ వాళ్ళు 18 ఇయర్స్ నిండితే వాళ్ళకి ఓటు హక్కు అనేది జరుగుతుంది. ఇది కూడా ఓటు హక్కు మీరు ఓటు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈజీగా అంతా రావాలి. అప్లై చేసుకున్న తర్వాత బిఏలో లాగిన్ వెళ్తుంది, ఆపరేటర్ ఉంటుంది. మీరు బిఏలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, మీరు ఓటు వేయడానికి వెళ్ళారా లాస్ట్ టైం? వెళ్ళినప్పుడు ఏం చేస్తారో అక్కడ బిఏలో అని ఉంటారు. అంగన్వాడీ టీచర్ని బిఏలోగా, లేకపోతే ఆర్పీలను, అదర్ దెన్ వేరే స్టాఫ్ని కూడా మనం పంచాయతీ సెక్రటరీస్ కానీ ఇంకేదైనా స్టాఫ్స్ 11 రకాల డిపార్ట్మెంట్ ఆఫీసర్లను మనం బిఏలోగా అపాయింట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మ్యాక్సిమం ఏం చేస్తామంటే అంగన్వాడీ టీచర్స్ మనకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి మనం అవైలబుల్గా అంగన్వాడీ టీచర్స్ మ్యాక్సిమం ఉండరు, వాళ్ళకి బిఏలోగా అపాయింట్ చేస్తారు. మీరు ఒక ఫామ్ 6 అప్లికేషన్ పెట్టుకుంటే మీరు అక్కడ నివాసం ఉంటున్నారా, ఎప్పటి నుంచి మీరు నివాసం ఉంటున్నారు, మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా లేదా, మీ ఇంటి రేషన్ కార్డు, మన ఆధార్ కార్డు అవన్నీ చూస్తారు. రేషన్ కార్డు అవసరం లేదు, ఆధార్ కార్డు మీ నివాసం ఇక్కడ ఉంటున్నా లేదా, మీరు 18 సంవత్సరాలు నిండినాయా లేదా అనేది ఖచ్చితంగా వాళ్ళు వెరిఫికేషన్ చేసి వాళ్ళ రిమార్క్స్ రాసి నెక్స్ట్ దాని తర్వాత పై అధికారి ఎవరంటే సూపర్వైజర్ ఉంటారు. మన మండలం నుంచి ప్రతి 10 పోలింగ్ స్టేషన్లకు ఒక సూపర్వైజర్ని పెడతారు. ఈ బిఏలో వాళ్ళు సూపర్వైజ్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న డేటా ఏమైనా ఉంటే తీసుకుంటారు. ఎవరైనా షిఫ్టింగ్ పెట్టుకుంటారు, లేదంటే ఎవరైనా కరెక్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఫామ్ 6 అనేది కొత్త ఓటర్ నమోదు చేసుకోవడానికి పనిచేస్తుంది. ఫామ్ 6A అనేది ఆధార్ మనకు కరెక్షన్ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత 7 అనేది మనం ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ఏమైనా చేంజ్ అయినప్పుడు షిఫ్టింగ్ చేసుకోవడానికి, మనకు ఉన్నదాన్ని కరెక్షన్ చేసుకోవడానికి, లేదు ఉన్న ఎపిక్ కార్డునే మళ్ళీ కొత్త ఎపిక్ కార్డుగా తీసుకోవడానికి పనిచేస్తుంది. అదేవిధంగా అందులో PWD అని ఉంటుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వాళ్ళని మార్పు చేయడానికి కూడా మనం ఏం చేస్తాం, ఫామ్ 8ని యూజ్ చేస్తాం. ఓకే, అట్లనే 7 అప్లికేషన్ ఏదంటే 7 డివిజన్కి సంబంధించి ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఓకేనా? పర్మనెంట్ షిఫ్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని పూర్తిగా తీసేయచ్చు. లేదు అంటే మనం డబుల్ ఓటర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆ డబుల్ ఉన్న వాళ్ళని కూడా ఒక ఓటుని తీసేయడానికి అప్లికేషన్ చేసుకోవడానికి ఫామ్ 7 తీసుకుంటారు. ఓకే, జిల్లా కేంద్రంలోని 4వ వార్డు దుబ్బతండాలో గురువారం SLF2 IKP కేంద్రాన్ని మెప్మా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ శ్వేత ప్రారంభించి మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని 4వ వార్డు దుబ్బతండాలో గురువారం SLF2 IKP కేంద్రాన్ని మెప్మా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ శ్వేత ప్రారంభించి మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని 11 IKP కేంద్రాలకు గాను 6 IKP కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని సూచించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన IKP వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కష్టపడి పండించిన పంటలను దళారులకు విక్రయించి మోసపోవద్దని కోరారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యానికి విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందన్నారు. వరి ధాన్యం క్వింటాల్కు ఏ గ్రేడు రకానికి 2320 రూపాయలు, బి గ్రేడు వరి ధాన్యానికి 2300 మద్దతు ధర లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో CO ఉమారాణి, IKP కేంద్ర నిర్వాహకులు దారావత్ నాగునాయక్, RP ఎల్లోరా, వాల్యానాయక్, పీకా నాయక్, వెంకన్న నాయక్, మోతీలాల్ నాయక్, తులసిరాం, భిక్షం, చారి, పాండు, పోర్యా నాయక్, రవి, లక్కు నాయక్ తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తిన లక్ష్మారెడ్డి ఆదేశానుసారం గురువారం మిర్యాలగూడ పట్టణ స్థానిక 23వ వార్డు అశోక్ నగర్లో కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ మహమ్మద్ అరీఫ్ ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు బేగం కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసిన
సన్న బియ్యంతో అన్నం వడ్డించగా వారితో కలిసి భోజనం చేసి అనంతరం ఆయన మాట్లాడారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశానుసారం గురువారం మిర్యాలగూడ పట్టణ స్థానిక 23వ వార్డు అశోక్ నగర్లో కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ మహమ్మద్ ఆరిఫ్ ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు బేగం కుటుంబం సభ్యులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసిన సన్న బియ్యంతో అన్నం వడ్డించగా వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ రఫీ, వెంకటేశ్వర్లు రాజు, సమీర్, వలీం, మొహమ్మద్, కమ్లుద్దీన్, మహిళలు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా 23వ వార్డులో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే పేదలు కడుపు నిండా తినాలని చెప్పి రేషన్ బియ్యాన్ని అందిస్తున్నదో ఆ రేషన్ బియ్యాన్ని మా గౌరవ ఎమ్మెల్యే గారు వారు చెప్పిన సందేశం ఏంటంటే ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జీలు, కౌన్సిలర్లు ఎవరున్నా కానీ, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా కానీ స్వయాన పేదవారింటికి వెళ్ళి ఏదైతే రేషన్ బియ్యం ఉన్నదో ఆ బియ్యం వండించుకొని తిని వాళ్ళతోటి కూర్చొని ఆ పూట గడపాలని చెప్పి వారు ఆదేశం ఇచ్చినారు. అందులో భాగంగానే ఈరోజు మరి మా వార్డుకు రావడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. వాస్తవంగా బియ్యం తింటుంటే మనం ఏదైతే 70 రూపాయలు, కొంతమంది 75 రూపాయలు, 80 రూపాయలు పెట్టి పాత రకం బియ్యం తెచ్చుకొని మనం రెగ్యులర్గా తింటూ ఉంటాము. ఆ బియ్యం మాదిరిగానే ఎటువంటి రాళ్ళు కానివ్వండి, ఎటువంటి పురుగులు కూడా లేకుండా స్వచ్ఛమైన బియ్యం పెట్టి మరి కడుపు నిండా తినేటట్టు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మా వార్డు ప్రజల తరపున ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారికి మా వార్డు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత చక్కటి వాతావరణంలో మా అందరికీ కూడా, మా మిత్రులందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టినటువంటి బీబీ అక్కకు మా అందరం కూడా చాలా సంతోషం, ధన్యవాదాలు తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రానున్న రోజుల్లో పేదలకు ఖచ్చితంగా మా వంతు ఏ సహాయం ఉన్నా కానీ ఖచ్చితంగా అందజేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ వారు కావాల్సిన సూచనలు, డిమాండ్లు చేశారు. వారి కూడా నెరవేర్స్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున జనాలకు భోజనం పెట్టినందుకు మరొకసారి వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. నల్గొండ పట్టణం ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకటసాయి ఫుట్బాల్ క్రీడలలో రాణిస్తూ యూరప్, ఆస్ట్రియా దేశంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 8 వరకు ప్రత్యేక శిక్షణ శిబిరానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఒక్కడే ఎన్నికై ఆస్ట్రియా దేశంలో ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కోచ్ల ఆధ్వర్యంలో 10 రోజుల శిక్షణ క్యాంపును దిగ్విజయంగా పూర్తి చేసుకుని గురువారం భారతదేశానికి విచ్చేసిన సందర్భంగా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాచూరు వెంకటసాయికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం టీఎఫ్ఏ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీపీ పాల్గొన ఆధ్వర్యంలో శాల్వలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. నల్గొండ పట్టణం ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకటసాయి ఫుట్బాల్ క్రీడలో రాణిస్తూ యూరప్, ఆస్ట్రేలియా దేశంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 8 వరకు ప్రత్యేక శిక్షణ శిబిరానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఒక్కడే ఎన్నికై ఆస్ట్రియా దేశంలో ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కోచ్ల ఆధ్వర్యంలో 10 రోజుల శిక్షణ క్యాంపును దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈరోజు భారతదేశానికి విచ్చేసిన సందర్భంగా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాచూరి వెంకటసాయికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం టీఎఫ్ఏ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీపీ పాల్గొన ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేసి స్వీట్లు అందించారు. ఈ సందర్భంగా జీపీ పాల్గొన మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండి ప్రస్తుతం సాధించిన విజయాలతో సంతృప్తి చెందకుండా క్రమశిక్షణను అలవాటు చేసుకుని కోచ్ల సూచనలు పాటిస్తే ఫుట్బాల్ క్రీడలో అత్యంత ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని తెలియజేస్తూ ఆస్ట్రియా పర్యటనకు ఎంపికైన 28 మంది స్పోర్ట్స్ పర్సన్స్ను మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ
కలిసి ఫుట్బాల్ క్రీడాకారులను అభినందించడం అనేది ఫుట్బాల్ క్రీడాకారులకు ఎంతో గుర్తింపు తెచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్ఏ ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్స్ రక్షిత్ ఆనంద్, క్రీడాకారుడి తల్లిదండ్రులు గణేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ ఫుట్బాల్ క్రీడాకారుడు యూరప్ కంట్రీస్లోని ఆస్ట్రియా దేశానికి స్పెషల్ కోచింగ్ క్యాంప్కు వెళ్ళి రావడం జరిగింది. ఆ రకంగా ఈరోజు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ రథసారథి జనరల్ సెక్రటరీ అయిన జిపి పాల్గొన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి ద్వారా క్రీడాకారునికి సన్మానం చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా ఈరోజు ఫుట్బాల్ క్రీడాకారులకు నేను తెలియజేసేది ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన క్రీడాకారులు జిల్లాల నుంచి కూడా తయారవుతున్నారంటే దానికి టీఎఫ్ఏ తీసుకున్న ఏదైతే కఠినమైన నిర్ణయాలు ఉన్నాయో అవన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని ఇంకా అద్భుతమైన క్రీడాకారులని గ్రాస్ రూట్ లో స్టాండర్డ్ క్రీడాకారులను తయారు చేయడానికి అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు గత సంవత్సరం మనం ఏదైతే జూనియర్స్ లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం అనేది మన అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆ రకంగా జిల్లా స్థాయి క్రీడాకారులకు, జిల్లాలోని క్రీడాకారులకు కూడా అద్భుతమైన అవకాశాలు, అద్భుతమైన భవిష్యత్తును అందిస్తున్న మన టీఎఫ్ఏ గారికి, టీఎఫ్ఏ అసోసియేషన్ కు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబుని సన్మానం చేయడం కారణం ఏంటంటే ఆస్ట్రియా సెలెక్ట్ అవ్వడం, అందులో మన తెలంగాణ నుంచి ఒకటే బాబు ఉండడం. సో యాజ్ ఎ సెక్రటరీగా నేను బాబుకి ఇంకా ఇంతే కాదు, ముందుకు ఇంకా కష్టపడి ఇంకా పెద్ద హోదాకి వెళ్ళాలని, ఇండియాకు ఆడి ఏషియన్ గేమ్స్ ఆడాలని ఆ తరఫు నుంచి బాబుకి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను. సో ఆయన కూడా చాలా కష్టపడవలసి వస్తుంది. మోడీని గెలవడం కాదు, మోడీ చేతుల నుంచి ఆయన ప్రైజులు తీసుకోవాలి. సో అప్పుడే మాకు ఇంకా ఆనందం ఉంటుంది వాళ్ళ పేరెంట్స్కి అందరూ. సో దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి వలి ఆధ్వర్యంలో మార్కెట్ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డిని పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి వలి ఆధ్వర్యంలో మార్కెట్ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డిని పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పత్తి వెంకటేష్, ఉపాధ్యక్షులు అజయ్, సెక్రటరీ సయ్యద్ ఆసిఫ్, చిత్తకాయల శ్రీను, వెంకటరెడ్డి, నరసింహ, కొలనుపాక రాములు, అసోసియేషన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో గురువారం రోజున అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో గురువారం రోజున అంగన్వాడీ కేంద్రంలో పోషక పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలని, ఏ కాలంలో వచ్చే పళ్ళని ఆ కాలంలో ఆహారంగా తీసుకోవాలని, వేసవి కాలంలో ఎక్కువ మంచినీటిని తాగాలని అన్నారు. పిల్లల బరువును ఎంతవరకు పెరుగుతుందని తల్లులు కూడా చూసుకోవాలని అన్నారు. సరైన పోషకాహారాన్ని తల్లులు తీసుకున్నట్లయితే పిల్ల ఎదుగుదల బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మౌనిక, ఎంఎల్హెచ్పి యమున, ఏఎన్ఎం రజియా బేగం, తల్లులు, గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఇక్కడ వరకు కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వాష్
అది మనం ఈ కాలంలో ఏమంటారు, ఈ సమ్మర్లో ఎండ విపరీతంగా ఉండి వాటర్ అంతా మనకు చెమట రూపంలో వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని రికవరీ చేయాలంటే ఏం చేయాలి, మనం వాటర్ నింపాలి కదా. ట్యాంక్లో వాటర్ పోస్తేనే నల్లాలు వస్తాయి. ట్యాంక్లో వాటర్ పోయిపోతే వస్తుంది, ఆ నల్ల రాదు. అంటే మనకు వెళ్ళిపోతూనే ఉంటుంది కదా చెమట రూపంలో, దాన్ని మళ్ళీ ఫిల్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే మంచి ఆహారం, అంటే ఇప్పుడు ఫ్రైడ్ రైస్ తక్కువ తినాలి సమ్మర్లో. ఎక్కువ ఏం తినాలి, ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ తినాలి. చాలా మంది ఏంటంటే ఫ్రై లేదే ముద్ద దిగదు ఏర్పడుతుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ నెలలో మనకి పోషణ తక్కువ అనే కార్యక్రమం అనమాట. దీంట్లో ఏముందంటే గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, బాలంతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, 0-2 సంవత్సరాల పిల్లల తల్లులు పాలిస్తారు కదా, వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తద్వారా పిల్లలు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళ బరువులు ఎట్లా ఉంటున్నాయి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎవరు తెలిసి ఉండాలి, మనకు తల్లి తెలిసి ఉండాలి. అంటే నేను నా బిడ్డకు పాలు ఇస్తున్నా అంటే నా బిడ్డ ఏదో పెరుగుతున్నదా లేదా అని ఆ తల్లి గమనించాలి. ఇవన్నీ చేయాలి అంటే మనకు మెయిన్ ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరు మనకు సమ్మర్ కాబట్టి వాటర్ బాగా తాగాలి. వాటర్ మిలియన్ అంటే ఇప్పుడు మనకు పుచ్చకాయలు అమ్ముతున్నారు కదా, 100కి 4 ఇస్తురా తీసుకుంటున్నారు అందరూ. తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఏ సీజన్లో దొరికే పండును ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే మనం ఆ ఫ్రూట్స్ కూడా మంచివా కాదా అనేది చెక్ చేసుకొని తీసుకోవాలి. అది రెండో ఆప్షన్. ఫస్ట్ ఏంటంటే మనకి ఏ సీజన్లో సీతాఫలం సీజన్ వచ్చిందనుకో ఆ సీజన్లో దొరికే పండు అది తినాలి. జామకాయ సీజన్ వచ్చినప్పుడు జామకాయలు తినాలి. మామిడి పండు సీజన్ వచ్చినప్పుడు మామిడి పండు. కొంతమంది ఏం చేస్తారు, ఈ ఏ పండు తినరు అనమాట. అంటే ఈ సీజన్లో వచ్చే పండు తింటే వేడి చేస్తుంది, ఆ తింటే దగ్గులేస్తుంది, ఇది తింటే అదవుతుంది, ఆ తింటే ఇది అవుతుంది అని షాంపూ అవాయిడ్ చేస్తాం. దాంతో ఏమవుతుంది, మన శరీరానికి అందవలసిన ఆహార పదార్థాలన్నీ కూడా అందక శరీరం తొందరగా జబ్బుపడడానికి అవకాశం ఉంటుంది. అట్లా జరగొద్దు అని అంటే ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఊరంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఊరందరూ ఆరోగ్యంగా ఉంటేనే మార్పుఫెండ్ మాజీ డైరెక్టర్ కొత్వాల ఆధ్వర్యంలో ఘనంగా KTPS రిటైర్డ్ ADE వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను గురువారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొని వైవిని బొకే శాలువలతో సత్కరించారు. అనంతరం కొత్వాల సతీమణి విమలాదేవి దంపతులు కేక్ కట్ చేయించి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడారు. మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల ఆధ్వర్యంలో ఘనంగా KTPS రిటైర్డ్ ADE వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను గురువారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొని వైవిని బొకే శాలువాలతో సత్కరించారు. అనంతరం కొత్వాల సతీమణి విమలాదేవి దంపతులు కేక్ కట్ చేయించి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ KTPS ఇంజనీరుగా వైవి కర్మాగారం అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, జిల్లా లేబర్ సెల్ చైర్మన్ సాదం రామకృష్ణ, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, కాంగ్రెస్ నాయకులు బాలినేని నాగేశ్వరరావు, కందుకూరి రాము, పులి సత్యనారాయణ, కాపా శ్రీను, షేక్ చాంద్ పాషా, ఉండేటి శాంతివర్ధన్, షేక్ బాషా, డప్పు రాము, షేక్ షఫీ, ఉండేటి దానయ్య, మాలత్ కోటి నాయక్, సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. సన్నబియ్యంతో లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తుందన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ఈ నెల 26న రవీంద్ర భారతిలో జోష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలు.
చివెంల మండలం గుడితండాలో ఘనంగా చాంపులాల్ జాతరలో పాల్గొని పూజలు నిర్వహించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగ సభకు ప్రజలు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలన్న మునుగోడు మాజీ శాసనసభ్యులు పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఫీల్డ్ ట్రిప్ నిర్వహించిన కూనురాజుల సమ్మక్క హర్ష వ్యక్తం చేసిన ఎంఆర్ఓ జోష్న. ఐకేపీ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న టీఎంసీ కోఆర్డినేటర్ శ్వేత. సన్న బియ్యం పథకం అమలు పేదలకు వరం లాంటిదన్న కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ మహమ్మద్ అరీఫ్. తెలంగాణ రాష్ట్రం నుండి ఏకైక క్రీడాకారుడిగా ఎంపికైన నల్గొండ రాచూరి వెంకటసాయి. లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి వలి ఆధ్వర్యంలో మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డికి ఘనంగా సన్మానం. సుద్దాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం. ఘనంగా కేటీపీఎస్ రిటైర్డ్ ఏడీఈ వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మళ్ళీ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.